శ్రీమత్ నమః. శ్రీరామనవమి ఎప్పుడు చేసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు. 27వ తారీఖున చేసుకోవాలి. ఎప్పటి నుంచో వస్తున్న పూజ కదండి. ప్రత్యేకంగా రామనవమి ఇలా చేసుకోవాలని చెప్పక్కర్లా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తమ మనసుకి నచ్చిన రాముణ్ణి రామయ్య రావయ్య అని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టుకుంటారు కదా. రాముడికి మనస్సుని ఇస్తారు కదా. రాముడి పాదాల మీద మనసుని లగ్నం చేస్తారు కదా. రామా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు కదా. ప్రత్యేకంగా ఇలాగే పూజ చెయ్యాలని ఎవరికీ చెప్పక్కర్లా. కానీ కొంతమంది కోసం మళ్ళీ ఒకసారి మనం స్మరించుకుంటే తప్పేం లేదు కదా. ఆ రోజు పొద్దున్నే స్నానం చేసి చక్కగా రామ పట్టాభిషేకం చిత్రపటం ఉంటుంది పూజా మందిరంలో. హాయిగా శుభ్రం చేసుకుంటాం, బొట్టు పెడతాము. కాస్త మీకు వచ్చిన స్తోత్రాలు శ్లోకాలు రాముడికి సంబంధించినవి చదువుకుంటాం. షోడశోపచార పూజ వస్తే అలాగే చేసుకుంటాం. ఇవేవి రావంటారా? చిన్నప్పటి నుంచి రామాయణం చూసే కదా పెరిగాము. ఒకసారి రామకథని బాలకాండ దగ్గర నుంచి పట్టాభిషేకం వరకు ఒక్కసారి స్మరణ చేసుకుందాం. అలా రామాయణం అంతా మాటల్లో చదువుకున్నట్టే అయిపోతుంది కదా. అలా చదువుకున్నా కూడా మనం రాముడికి పూజ చేసినట్లే కదా. అలాగే శ్రీరామాయణం మొదలు పెట్టుకున్నాం, సుందరకాండ మొదలు పెట్టుకున్నాం, రోజుకు ఒక్కొక్క శ్లోకం చదువుకుంటాం, లేదు అంటే వచనం చదువుకుంటాం. అసలు నాకు ఎంతమంది కామెంట్లు పెడుతున్నారంటే, మేము సుందరకాండ మొదలు పెట్టామమ్మా, చాలా బాగుందమ్మా, ఖచ్చితంగా మేము దీన్ని పాటిస్తామమ్మా అని చెప్తున్నా. నాకు ఎంత ఆనందంగా అనిపించిందో. సుందరకాండ చదువుకోలేని వాళ్ళ కోసమే నేను చదివి రోజుకో శ్లోకం అనే ఛానల్లో అప్లోడ్ చేశాను. 59 సర్గలయ్యాయి. కనీసం ఎవరైనా వింటారు, వాళ్ళకి ఉపయోగపడుతుంది. చదువుకోలేని వాళ్ళు కనీసం విన్నంత మాత్రానైనా వాళ్ళకి ఫలితం వస్తుంది కదా అనే ఉద్దేశంతో సుందరకాండ నేను అప్లోడ్ చేశాను అనమాట. సుందరకాండ చదువుకోండి, రామాయణం చదువుకోండి, రాముడికి సంబంధించిన ఏదైనా చదువుకోండి. ఏదీ రాదు అంటారా? రామా అంటూ జపం చేసుకోండి. అనే కదా పూజ అంటే. మరి రాముడిని నిజంగా పూజించడం ఎలాగా? మనం రాముడిని పూజించటం అంటే రాముడి కోసం పేక్ కోసుకోకర్లా, కళ్ళు పీక్కోకర్లా. కానీ రాముడు ఏం చెప్పారో అది పాటిస్తే అది నిజమైన పూజ అంటే. రాముడు ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య. మాట ఇచ్చాడు అంటే మాట తప్పడు. మనం రోజుకి 100 మాటలు ఇస్తాం, కానీ ఆ మాట అన్నింటినీ తప్పేస్తాం. కానీ మనకేమో రాముడు ఆదర్శం. రాముడిని ఎవరైనా అంటే మాత్రం మనం తట్టుకోం. మనం మాట తప్పేస్తాం. మనం అసలు మనకి ఉచ్చనీచాలు ఉండవు, నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తాం. కానీ మనకి రాముడు ఆదర్శం. రాముడిని ఎవరు ఏమనకూడదు. రాముడిని అనుసరించటము అంటే, రాముడిని పూజించటము అంటే ఒకే మాటగా ఉండడం, ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం, బంధాలకి బాంధవ్యాలకి విలువ ఇవ్వడం, తండ్రిని ప్రేమించటం, తండ్రి మాటని జవదాటకపోవటం, తల్లి మాటని జవదాటకపోవటం, స్నేహానికి విలువ ఇవ్వడం. విభీషణుడు శరణు కొడతాడు కదా రాముల వారిని. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు, వద్దొద్దు రామచంద్ర, నువ్వు విభీషణుడికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆశ్రయం ఇవ్వద్దు అంటే, అప్పుడు రామచంద్రమూర్తి చెప్తారు, రావణాసురుడు వచ్చి శరణు కోరినా సరే అతనికి ఆశ్రయాన్ని ఇస్తాను అని. అది రాముడు అంటే. ఎవరిని నిందించలేదు, ఎవరిని తోలనాడలేదు, ఎవరిని దూషణ చేయలేదు. కానీ అధర్మంగా ప్రవర్తిస్తే మాత్రం పెట్టి కొట్టేవారు, బాణం వేసేవారు. అధర్మాన్ని సహించేవారు కాదు ఆయన. ఆయనకి కోపం ఉంది, కోపం లేకపోవటం కాదు, కానీ కోపం రాముడి నియంత్రణలో ఉంది. కోప నియంత్రణలో కాదు రాముడుంటా. కోపం ఎంతవరకు ప్రదర్శించాలో ఆయనకి తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు, ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో తెలుసు, బంధాలకి బాంధవ్యాలకి విలువ ఇవ్వడం ఆయనకి తెలుసు. శబరిమాత రోజు రాముడి కోసం ఎదురు చూసింది కదా. ఎన్నేళ్ళు ఎదురు చూసిందండి శబరిమాత. అలాంటి శబరిమాతకి రాముడు మోక్షాన్ని ఇవ్వలేదా? గుహుడు, ఆ గుహుడికి ఎంత అదృష్టాన్ని ఇచ్చారు రామచంద్రమూర్తి. ప్రతి పాత్ర తీసుకోండి. పట్టాభిషేకం అన్నప్పుడు ఆహా నాకే పట్టాభిషేకం కదా అని పొంగిపోలేదు. కాదు నీకు పట్టాభిషేకం, నువ్వు అరణ్యవాసం చెయ్యాలి కదా అన్నప్పుడు అదేంటి నాకు ఆస్తి ఇవ్వలేదు అని నిందించలా. ప్రతిదానికి సరే నాన్న చెప్పారు, అమ్మ చెప్పింది, అంతే. అక్కడ కుటుంబానికి విలువ ఇచ్చారు ఆయన. అలాగే రామచంద్రమూర్తి జీవితంలోనూ ఎన్నో కష్టాలు. సీతమ్మను అపహరించుకుపోయారు కదా, అప్పుడు కూడా రామచంద్రమూర్తి కృంగిపోలేదు. నా జీవితం ఇంతే, నాకెప్పుడు ఇన్ని కష్టాలే అని ఎప్పుడు రామచంద్రమూర్తి బాధపడలేదు. తను ఏం చెయ్యాలో, తనకి ఎలా ప్రవర్తించాలో అవన్నీ రామచంద్రమూర్తికి తెలుసు. రాముడు మనల్ని ఉద్ధరించటం కోసం దేవుడైన రాముడు మానవుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. అది అర్థం చేసుకోకుండా రాముడికి ఒక ఫోటో కొట్టేసి ఆ గోడ మీద పెట్టి రాముడిని దేవుడిగా మాత్రమే పొద్దున్న లేచిన దగ్గర నుంచి దీపారాధనలు అవన్నీ వెలిగించి అక్కడ పెడతాం. కానీ రాముడు చెప్పిన దాంట్లో ఒక్కదాన్ని కూడా మనం పాటించం.
రాముణ్ణి మానవుణ్ణి చేసేస్తే మనం రాముడు ఏ విధంగా చెప్పాడో అవన్నీ చేయాలి. అదే రాముణ్ణి దేవుణ్ణి చేసేసి గోడ మీద పెట్టేశాము అని అనుకోండి, హాయిగా ఒక అగరత్తి వెలిగించేసి నైవేద్యం సమర్పణ చేసుకోవాలి. అందుకే మనం రాముణ్ణి దేవుడిగా మాత్రమే చూసాం. రాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమే. కానీ మానవుడిగా మనకి బుద్ధి నేర్పడానికి, మానవుడిగా మనం ఏ విధంగా ప్రవర్తించాలో తాను పాటించి మనకి చూపించారు రామచంద్రమూర్తి. రాముడు మానవుడు అని శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. అది చదువుతుంటే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి అన్నమాట, అంత అద్భుతంగా రాశారు రాముడు మానవుడు అని. దాని గురించి నేను లాస్ట్ ఇయర్ ఒక ఎపిసోడ్ చేశాను, కింద లింక్ ఇస్తాను, ఒకసారి అది విని చూడండి. మన ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి అనేది తరతరాల నుంచి వస్తుంది. ధర్మాన్ని తప్పకుండా, ఇంకొకరిని ఏడిపించకుండా, ఇంకొకరిని బాధ పెట్టకుండా మనం భగవంతుడు పాదాలు పట్టుకోవడమే నిజమైన పూజ అంటే. మన బాధ్యతలన్నీ మర్చిపోయి మనం చేయవలసినవి వదిలిపెట్టేసి రామా నువ్వంటే నాకు ఇష్టము అంటే రాముడి అనుగ్రహం ఎప్పటికీ ఉండదు.